వ్యవసాయ ప్రధానమైన మన రాష్ట్రంలో విద్యుత్తు కీలకమైన అంశం. ప్రత్యామ్నాయ ఇంధన ఆవశ్యకత పెరిగిన తరుణంలో సౌర విద్యుత్కు మంచి స్పందన లభిస్తోంది. సోలార్ ప్రాధాన్యత, పరికరాల పనితీరును వివరిస్తూ గుంటూరులో ఏర్పాటు చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. గుంటూరు జిల్లాలో ఇంధన పొదుపు వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గుంటూరు విద్యుత్ సౌధలో సౌర ప్రదర్శన ఏర్పాటు చేశారు. సౌర విద్యుత్ మోటార్లు, పంకాలు, సౌర దీపాల పనితీరు, వినియోగంలో రాయితీలను తెలియజేస్తున్నారు. పారిశ్రామిక, గృహ, వ్యవసాయ రంగాల్లో విద్యుత్ వాడకం పెరిగినందున నిరంతర సరఫరా సవాల్గా మారింది. ప్రభుత్వము జిల్లాల వారీగా సౌర విద్యుత్ వాడకాన్ని పెంచేందుకు ప్రణాళికలు రూపొందించింది. సౌర విద్యుత్ ప్రయోజనాలను వివరిస్తూ అవగాహన కలిగిస్తోంది. సంప్రదాయ ఇంధనాన్ని ఆదా చేయడం, ప్రమాదాల నియంత్రణపై దృష్టి పెట్టింది. గ్రామాల్లో అవగాహన పెంచేందుకు పాఠశాల విద్యార్థులను భాగస్వాములను చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో చాలామంది పూర్ పీపుల్ ఉన్నారు అండ్ ఫార్మర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఈ సోలార్ ఎనర్జీ యూజ్ చేసి వాళ్ళు కల్టివేషన్ చేయడం వల్ల వాళ్ళకి చాలా లాభం ఉంటుంది. అండ్ మనం ఇప్పుడు సోలార్ ఎనర్జీ యూజ్ చేయకుండా నార్మల్ ఎనర్జీ యూజ్ చేస్తే వాళ్ళు ఇప్పటికే వర్షాలు పడకుండా కష్టాలు చాలా ఉన్నారు. వాళ్ళకి చాలా డెప్త్ ఎక్కువ అయిపోతుంది. ఇఫ్ సోలార్ ఎనర్జీ యూజ్ చేస్తే వాళ్ళకి ఆ డెప్త్ కాస్త తక్కువ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ అలా అండ్ చాలా వాళ్ళకి యూజ్ ఉంటుంది. మనం న్యాచురల్ రిసోర్సెస్, బొగ్గు అలాంటి వాటిని కూడా సహజ వనరులను కాపాడుకోవచ్చు, మరియు నీటి నిల్వను కూడా పెంచుకోవచ్చు. ఇలా చేసినట్లయితే మనం తాగడానికి నీళ్ళు ఉంటుంది, ఎలక్ట్రిసిటీని కూడా మనం ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, విత్ లో కాస్ట్లో ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. పొద్దున పూట కరెంట్ లేకపోవడం వల్ల రాత్రిపూట ఎలాంటి కనిపించే వెలుతురు లేని ప్రాంతాల్లోకి వెళ్ళి ఆ కరెంటు ఓపెన్ సర్క్యూట్స్ని పట్టుకొని కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోతున్నారు. ఈ పరిస్థితిని అంతా మనం అరికట్టాలంటే ఇలాంటి సోలార్ ప్యానల్స్ని ఉపయోగించాలి. సో ప్రతి ఇంటికి సోలార్ ఎనర్జీ కొంతవరకైనా 1/3 వరకైనా కొంచెం ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్ తగ్గించి, ప్లస్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ కూడా త్రూ వాటర్ అండ్ కోల్ కూడా తగ్గిస్తుంది అనమాట. ఎలక్ట్రిసిటీ వోల్టేజ్ తగ్గించి మన ఇంటి వరకు ఎట్లా తెస్తున్నారో నేర్చుకున్నాము. అలానే సోలార్ ప్యానెల్స్ ద్వారా అగ్రికల్చర్కి ఇంకా మామూలుగా పెద్ద బిల్డింగ్స్కి ఎలా కరెంట్ యూస్ చేసుకుంటామో నేర్చుకున్నాము. సోలార్ ప్యానెల్స్ వల్ల గ్రౌండ్ వాటర్ తీయడం ఇవన్నీ, అండ్ లైట్స్, బల్బ్స్ అండ్ ఆల్ ఎల్ఈడి బల్బ్స్ ఇవన్నీ ఎంత యూస్ఫుల్లో మాకు చెప్పారు. అండ్ మేము ఇప్పుడు ఫ్యూచర్ జనరేషన్ కాబట్టి మేము కూడా ఇది ఫ్యూచర్లో క్యారీ అవుట్ చేసి అందరికీ ఇది నేర్పించాలని వాళ్ళ ఉద్దేశం. అండ్ మేము అది తప్పకుండా చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇంధన పొదుపులో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అత్యుత్తమ విధానాలు పాటిస్తోంది. గృహ వినియోగంలోనూ వీధి దీపాలకు ఎల్ఈడీల వాడకంలో దేశంలోనే ముందుంది. ఈ స్ఫూర్తితో నిర్వహిస్తున్న ప్రదర్శనలపైన అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఊళ్ళో కూడా, ప్రతి పట్టణంలో కూడా ఆ వీధి దీపాలు సైతం ఎల్ఈడి ల్యాంప్స్ ఏర్పాటు చేస్తున్నారండి. మామూలుగా ఒక ట్యూబ్లైట్ 45 వాట్స్ కరెంట్ మనకు రీడింగ్ చూపించినట్లయితే ఎల్ఈడి ల్యాంప్తో 15 వాట్సే కరెంటు, తక్కువ విద్యుత్ శక్తి, ఎక్కువ వెలుగు. ఇటువంటివి ఈ తర్వాత జనరేషన్ వాళ్ళకి తెలియాలండి. మన స్టేట్ ఫామ్ అయ్యేంత వరకు కూడా ఎంతో విద్యుత్ కొరతను ఎదుర్కొన్నాము. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఇంధనేతర విద్యుత్ ఉత్పత్తికి చాలా ప్రోత్సాహాలు ప్రకటించి వారిని ఎంకరేజ్ చేస్తూ ఇప్పటి వరకు కూడా మన రాష్ట్రంలో సోలారు మరియు పవన విద్యుత్తుకి చాలా అనుమతులు ఇచ్చారు. అట్లాగే సోలార్ పంప్ సెట్స్ కూడా అనుమతి ఇచ్చారు. ఈ సోలార్ పంప్ సెట్స్, రూఫ్ టాప్ నెట్ మీటరింగ్ వీటి వలన మనకి విద్యుత్తు గ్రిడ్ మీద చాలా డిమాండ్ తగ్గింది. ప్రభుత్వ దిశానిర్దేశంతో ప్రత్యామ్నాయ ఇంధనం ప్రాధాన్యతను అధికారులు వివరిస్తున్నారు. సోలార్ వాడకం పెంచడంలో సత్ఫలితాలు సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.